వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 1వ తేదీ వచ్చిందంటే ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంటుందన్న ఎమ్మెల్యే వెనగళ్ల రాము. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా 1వ తేదీ ఉదయం 6 గంటలకల్లా లబ్ధిదారులందరికీ పెన్షన్ అందించే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ వెల్లడి. నేడు ప్రారంభమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన గుడివాడ భారతీయ జనతా పార్టీ నాయకులు. గత పాలకులు కుటుంబ సభ్యుల పేర్లు పెడితే మోడీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల పేర్లు పెడుతున్నారంటూ వెల్లడి. గ్రామాల్లో బస్సు సర్వీస్ సరిగా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థుల ఆవేదన. ఎమ్మెల్యే రామును కలిసి బస్ సర్వీస్ పెంచాలంటూ విజ్ఞప్తి. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు బస్ సర్వీస్ త్వరలోనే పెంచుతామంటూ ఎమ్మెల్యే హామీ. ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే గుడివాడలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందని గుడివాడ శాసనసభ్యులు వెనగళ్ల రాము అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీ నాటికి జీతాలు వచ్చినా రాకపోయినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల ఉదయం 6 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. శనివారం గుడివాడ పట్టణంలోని పలు వార్డుల్లో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనగళ్ల రాము లబ్ధిదారు ఇళ్లకు వెళ్లి సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి తలుపు తట్టి పెన్షన్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తుందని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడా వెనుకడుగు వేయలేదని చెప్పారు. ప్రజలకు నేనున్నాను అనే భరోసాను కల్పించడంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిదర్శనమని పేర్కొన్నారు. పెన్షన్లు స్వీకరించిన వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు మరియు ఇతర లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలపడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని ఎమ్మెల్యే వెనగళ్ల రాము అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు నాయకులు, వాలంటీర్లు మరియు స్థానికులు పాల్గొన్నారు. వాళ్ళ శాలరీ వాళ్ళ జీతం పడలేదని తెలుసా? ఇంకా 1వ తారీఖు పడుద్ది. ఇవాళే వాళ్ళకి మధ్యాహ్నం పడుద్ది, మీకు పొద్దున వచ్చేస్తుంది. చక్కగా వస్తున్నాయా 1వ తారీఖు? మరి చెబుదామా ఏం చెబుదాం? చంద్రబాబు నాయుడు గారికి ఏం చెబుదాం? థ్యాంక్స్ చెబుదాం. ఓటెట్టు అప్పదు, లేకపోతే బతికే ఉండదు మనకి. ఏమా బాగున్నావా? ఎంతమ్మా పెన్షన్? 4000 వస్తుందా? రెగ్యులర్గా వచ్చేస్తుందిగా, గుర్తుపెట్టేసుకోండి. ఏంటది? ఎట్లా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? బాగుంది. ఇస్తున్నాను పెన్షన్ 1వ తారీఖు పడ 1వ తారీఖు 10 నెలలు వస్తున్నాయా? 1 కల్లా. సరే, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇవాళ తారీఖు ఎంతమ్మా? ఫస్ట్ తారీఖు. మీకు జీతం పడిందమ్మా? ఈ పూట పడుద్ది కదా, అది మీకంటే ముందే వచ్చేస్తుంది. అయితే ఇక్కడ గుర్తుందా? 1వ తారీఖు కాదు, 30వ తారీఖు వచ్చేస్తుంది. కరెక్టేనా? ఎవరు చేస్తున్నారు అది? కరెక్ట్గా చెప్పారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎందుకు 1వ తారీఖుకి? 1వ తారీఖు చేస్తాం, లాభం ఏంటమ్మా? ఇబ్బంది లేకుండా 1వ తారీఖు మనకి రెంట్లు కట్టుకోవాలి, ఇవి కట్టుకోవాలి, ఏవో ఖర్చులు ఉంటాయి. అదే అమ్మా, గుర్తుపెట్టుకోండి. అది బాబు గారు చేస్తే అలా ఉంటుంది. ఓకే, ఈసారికి మాత్రమే వచ్చే నెల నుంచి నీ దగ్గరికి వస్తారు. ఓకే, ఏం చేపిద్దామా? పదండి. బాగున్నారా? ఏం పెన్షను? వృద్ధాప్య పెన్షనా? ఓకే, సరిగ్గా వాడుతున్నారా? అయ్యే 1వ తారీఖు వస్తున్నాయా? డైరెక్ట్గా మనకి ఖాతా కొట్లో కట్టేస్తున్నారా? లేదుగా, మందు గిన్నె లేదుగా. చాలా మంచి వాళ్ళు. ఏంటి వచ్చేది మన కోసం ఇస్తున్నారు, బతకడం కోసం ఇస్తున్నారు బాబు గారు. నువ్వుగా గుర్తుపెట్టుకోండి. నమస్తే అమ్మా. ఇది కొత్త పెన్షన్.
స్పోర్ట్స్ ఫంక్షన్. నమస్తే అమ్మా. ఎప్పుడు చనిపోయారు? పోయిన నెల 25వ తారీఖు అమ్మా. ఈ మంత్రం మళ్ళీ వచ్చేసింది మీకు. పెట్టుకోండి, అదే మనకి అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసి పెడుతున్నారు. లెక్కెట్టుకోండి ఒకసారి. మా ఎప్పటి నుంచో బాగాలేదు అయ్యా. మొన్నదాన్ని ఓకే ఓకే ఓకే. సరే అమ్మా. ఇంట్లో కాకపోతే టైంకి అయితే కనుక మా పని అయితే మేము చేసాం. బాబు గారి పని బాబు గారు చేసుకొచ్చారు. గుర్తుపెట్టుకున్నాం. నమస్తే అమ్మా. బాగున్నారా? కొత్త పెన్షనేగా. ఏమైందమ్మా? ఒంట్లో బాగుంటలేదండి 2 నెలల నుంచి. అలా తీసుకెళ్ళాం ఆసుపత్రికి. ఆ రోజు కూడా తీసుకెళ్దాం అనుకున్నాము. బాగలేదు ఇంకా. హాస్పిటల్కి వెళ్ళే లోపేదంట. అయ్యా ఎట్లా అయిందమ్మా? కాలుకి తేడానండి కొంచెం. ఫస్ట్ నుంచి బాగాలేదు అసలు ఆరోగ్యం. మళ్ళీ ఒక కాలుకి ఏలు తీసుకెళ్ళి 10 ఏళ్ల క్రితమే. మళ్ళీ రెండో కాలుకి కూడా కొంచెం షుగరా? షుగర్ బాగా ఎక్కువగా ఉంటుందండి. షుగర్ టాబ్లెట్లు వాడించాలి. గవర్నమెంట్ హాస్పిటల్ మామూలు ప్రైవేట్ గాను వాడతామండి. రెగ్యులర్గా వాడుతుండ్రం. మరి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైంది అది? 18వ తారీఖు అండి. పోయిన నెల 18. మే 18. మే 18 మేమైతే చూడండి. సారీ అప్పుడు హెల్ప్ చేయలేకపోయాం, కానీ ఇప్పుడైతే కనుక తీసుకుని మీకు వెంటనే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విషయం ఇది. వెంటనే మీకు ఆర్థిక సాయం అందితేనే మీరు కూడా తీసుకోగలరండి. అదే నెలలో అయ్యేట్టుగా చేసుకుంటూ వస్తున్నాం. ఓకే. సారీ అమ్మా. సారీ. జాగ్రత్త, మీరు ఆరోగ్యం జాగ్రత్త. ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో లక్షలాది మంది ఉద్యోగులు సేవలు అందిస్తున్నప్పటికీ వారికి కనీస వేతనం అందటం లేదని సిఐటియు నాయకుడు ఆర్సీపీ రెడ్డి విమర్శించారు. గుడివాడలోని సుందరయ్య భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల 30, 31వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్కు వినతి పత్రాలు అందజేసేందుకు వెళ్తున్న ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఉద్యమం తీవ్రతను ప్రభుత్వం గుర్తించి వెంటనే కనీస వేతనం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిఐటి నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 30, 31 కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని కలెక్టరేట్ల దగ్గర అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని కలెక్టరేట్ల దగ్గర అయితే కలెక్టర్ కలవడానికి వెళ్ళి మెమరాండాలు కూడా ఇవ్వకోకుండా పోలీస్ బందోబస్తు విపరీతంగా పెట్టిన పరిస్థితి ఉంది. మన కృష్ణా జిల్లా కలెక్టరేట్ దగ్గర అయితే నిన్న ఈ ఆందోళన సందర్భంలో కొంతమంది స్పృహ తప్పి పడిపోవడం, అనేక వేల మంది కలెక్టరేట్ల దగ్గరికి రావటం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అనేక సంవత్సరాల నుంచి ఈ వేతనాలు ధరలకు అనుగుణంగా ధరలు పెరిగినప్పుడల్లా డిఏ పాయింట్లు పెంచి వేతనాలు పెంచే 5 సంవత్సరాలకు ఒకసారి జీవోలు ఇచ్చే సంస్కృతి ఉండేది. కానీ మన రాష్ట్రంలో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత సుమారు 15 ఏళ్ల నుంచి మన రాష్ట్రంలో ఈ కనీస వేతనాలు జీవో ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళ జీతాలు పెంచడానికి ప్రభుత్వం అనౌన్స్ చేయటం కానీ చేయట్లేదు. కాబట్టి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అవుట్సోర్సింగ్ పేరుతో, అంటే ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళే దగ్గర 3 లక్షల మంది అనేక పేర్లతో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఇలా పేర్లతో పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఇంకా ఈ అంగన్వాడీ కానీ, ఆశాలు కానీ, పంచాయతీ వర్కర్స్ కానీ, గతంలో ప్రభుత్వాలు పంచాయతీ వర్కర్స్ కూడా టెండర్ సిస్టంలో పంచాయతీ కానీ, మున్సిపల్ కానీ కనీస వేతనాలు జీవోలు రిలీజ్ చేయట్లేదు, అమలు చేయట్లేదు. కాబట్టి వాళ్ళు ఇలా ధరలు విపరీతంగా పెరిగిపోయి కుటుంబం బతకాలంటే నానా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఇలా రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మా జీతాలు పెంచండి అని వేలాది మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం స్పందించి, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఇలా గత ప్రభుత్వం కూడా ఈ ఉద్యోగుల గురించి పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ ఉద్యోగుల గురించి పట్టించుకునే పరిస్థితి ఉంది.
కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ లక్షలాది మంది ఇలా కలెక్టరేట్ల ముందుకు వచ్చినారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దాని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇటీవలనే పెంచారు. రెండో పక్క కర్ణాటకలో కూడా జీతాలు పెంచడం అనేది జరిగింది. అనేక రాష్ట్రాల్లో, హర్యానా అనేక రాష్ట్రాల్లో, బీజేపీ రాష్ట్రాల్లో కూడా జీతాలు పెంచడం అనేది జరిగింది. కాబట్టి తక్షణం కూటమి ప్రభుత్వం ఈ ఆందోళన మీద స్పందించి తగిన చర్యలు చేపట్టాలి. అట్లా చేపట్టకపోతే రాబోయే రోజుల్లో వేతనాలు పెంచే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని వాళ్ళు గట్టిగా సిఐటిగా కార్మిక వర్గం గట్టిగా ఇలా పెరిగిపోయిన ఈ ధరలకే తట్టుకోలేము, ఇంట్లో పెరిగినాయి, కరెంటు రేట్లు పెరిగి అన్ని రేట్లు మొత్తం ధరలన్నీ పెరిగిపోయి ఇచ్చే జీతాలు సరిపోవట్లేదని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ ఉద్యమం ఉధృతం అవుతుందని ప్రభుత్వం గ్రహించి ఇప్పటికన్నా వాళ్ళతో చర్చలు నడిపి కనీస వేతనాలు పెంచాలి అని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పోలీసులు అత్యవసరంతో పోలీసులను ఎలా పెట్టుకుని ప్రభుత్వాలు నడిపే పరిస్థితి. ఎందుకంటే కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎంత దూరం, పోలీసు వాళ్ళు ముందే బ్యారికేడ్లు పెట్టేయడం, ఎక్కడ దగ్గరలో దూరంలో బ్యారికేడ్లు పెట్టేయడం, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వకుండా వాళ్ళని అరెస్టులు చేయటం లేకపోతే నిర్బంధించడం, వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. కలెక్టరేట్లన్నీ అదే పరిస్థితిలో ఉన్నాయి. ఇలా కలెక్టర్కి వెళ్ళి మెమరాండం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పాలక వర్గాలు పోలీసుల్ని ప్రయోగిస్తాం అనేది సరైన చర్య కాదు. ఇది సిగ్గుచేటు. కాబట్టి పోలీసులు కూడా అత్యుత్సవంతో చూపించి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ మెమరాండం ఇస్తే ఏమవుతుంది? ఏమైనా నష్టం జరుగుతుందా? కలెక్టర్తో అడుగుతారు. కలెక్టరే కనీస వేతనాల బోర్డులో మన రాష్ట్ర జిల్లాల్లో ఇలా కలెక్టర్లే కొన్నిటికి కనీస వేతనాలు అనౌన్స్ చేసే దాంట్లో మినిమం ఏజ్ డిక్లేర్ చేసే దాంట్లో కలెక్టరే చైర్మన్గా ఉన్నాడు. అలాంటి కలెక్టర్కి మెమరాండాలు కూడా ఇవ్వకోకుండా ఇలా రాష్ట్రంలో ఉద్యోగులు కలెక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళనివ్వకుండా నిర్బంధించడం అనేది సరైనది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి తక్షణం అలాంటి చర్యలు చేపట్టిన పోలీసు అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. పునాదిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు వివరించారు. అలాగే అర్హులైన వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హతను బట్టి 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెన్షన్ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతుందని అన్నారు. పునాదిపాడు గ్రామంలో 20 లక్షలకు పైగా పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని గత నెలలో కంకిపాడు మండలంలో 5.5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించామని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం 2 ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివని, అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే వితంతులకి, వృద్ధులకి, వికలాంగులకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో 1వ తేదీ పండగలాగా చేసుకుంటా ఉన్నారు. ఎందుకు అని అంటే 4,000 రూపాయలు, 6,000, 15,000, 10,000 రూపాయల పెన్షన్లు వాళ్ళ పరిస్థితిని బట్టి పంపిణీ చేయటం జరుగుతుంది. 1వ తేదీ ఉదయం 7 గంటలకల్లా ఇంటింటికి వెళ్ళి మధ్యాహ్నం 12-1 గంటలలోపు 99% పంపిణీ పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సిబ్బందిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఈ ఒక్క గ్రామంలో 618 పెన్షన్లు, పునాదిపాడులో 618 పెన్షన్లు డిస్ట్రిబ్యూషను ప్రతి నెల 1వ తేదీ చేస్తూ ఉన్నారు. 26,38,000 రూపాయల దాకా ప్రతి నెల ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది కాకుండా పునాదిపాడు గ్రామానికి సంబంధించి మొన్న ఎన్ఆర్జీఎస్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేశాం. మరలా ఇప్పుడు కంకిపాడు, పునాదిపాడు, గొల్లగూడెం 3 గ్రామాలకి సంబంధించి సుమారుగా 3,75,00,000 రూపాయలతోటి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పునాదిపాడు గన్నవరం రోడ్డుకి ఇరువైపులా, కంకిపాడు గన్నవరం రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ సిస్టమ్
డెవలప్ చేస్తూ ఉన్నాం. వర్షం పడితే రోడ్డు మీదకి నీళ్లు వస్తూ ఉన్నాయి, రోడ్డు అంతా డ్యామేజ్ అవుతూ ఉంది. అందుకనే ఎన్నిసార్లు ప్యాచ్ వర్క్ చేసినా, ఎన్నిసార్లు రోడ్డు వేసినా కానీ ఆగట్లేదు. R&B మార్జిన్ వరకు కూడా డ్రైనేజీ వెళ్ళిపోయి అటు సైడు ఇటు సైడు కూడా ఊరి చివరి వరకు కూడా డ్రైనేజీ డెవలప్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకా అంతర్గతంగా రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా చేయబోతా ఉన్నాం. అలాగే కంకిపాడు కూడా ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పనులు ప్రారంభించాం. దాదాపు ఈ నెల 15 రోజుల్లో 5.5 కోట్ల రూపాయలు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. మళ్ళీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ క్యాడర్ అంతా కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. మొన్న నారా లోకేష్ గారి పర్యటన కూడా మరి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేశారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలే బలం. ప్రజలకి ఏ విధంగా మనం ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండటం, అభివృద్ధి చేయటం, సంక్షేమం చేయడం, ఏ విషయంలో కూడా రాజీ పడకుండా చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజాదరణ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. Mohalloya at gmail.com. Welcome back. ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక ప్రతినిధుల బృందంతో కలిసి శనివారం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజగోపురం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్న మంత్రి జూలియన్ హిల్ కు అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి వేద ఆశీర్వచనం అందజేశారు. దర్శన అనంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనియర్ నాయకులు అమ్మవారి శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. అంతర్జాతీయ ప్రతినిధుల రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు.
నందివాడ మండలం ఇలపరు నుండి గుడివాడకు వచ్చే ఆర్టీసీ బస్సుల కొరతతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే వెనగండ్ల తక్షణమే స్పందించారు. వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను విన్నవించారు. ఇళ్లపరు టు గుడివాడ రూట్లో ఉదయం వెళ్లే ఒకే సర్వీస్ ఉండటంతో బస్సులు నిలబడేందుకు కూడా స్థలం లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని స్టాప్లలో బస్సులు ఆగకపోవడంతో కాలేజీలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని వాపోయారు. గతంలో డిపో అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. విద్యార్థుల సమస్యను సావధానంగా విన్న ఎమ్మెల్యే వెంటనే ఆర్టీసీ ఆర్ఎంతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఇలపరు రూటులో స్టూడెంట్స్ స్పెషల్ సర్వీస్ నడపాలని లేదా ఉదయం సాయంత్రం 2 సర్వీసులు పెంచేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడుతూ రద్దీగా ఉన్న ఆ బస్సులో ప్రయాణించేది కూడా మీ కుటుంబ సభ్యులే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. మీరు లేవనెత్తిన సమస్యను వారం రోజుల్లో పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకుంటానంటూ ఆయన భరోసానిచ్చారు. ఇంత చైతన్యవంతంగా సమస్యపై స్పందించిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ చైతన్యం కేవలం బస్సు సమస్యకే కాదు, గ్రామాల పరిశుభ్రత, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల్లో కూడా ఉండాలని అన్నారు. గ్రామస్తులకు కూడా మీరు అవగాహన కల్పించాలని సూచించారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేరుగా తనను గాని అధికారులు గాని సంప్రదించి పరిష్కరించుకోవాలని, బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మీ అమ్మ, మీ నాన్న, మీ తాత, మీ మామయ్య స్టూడెంట్ బస్ సెపరేట్గా పెట్టేసి ఎవరు ఎక్కబడుతుంటారు అడిగారు సార్ 2 ట్రిప్స్ ఉన్నాయి కదా. ఈ మాత్రం చైతన్యం మీ దగ్గర వస్తే మీకు అన్ని పనులు మీరేమో హ్యాపీ, మీరేమో ప్రశాంతంగా అసలు పుస్తకాలు తప్పితే మేము చదవన్నట్టుగా పడుకుంటున్నారు అంట. గుడ్ మార్నింగ్ అని ఒకసారి మీరు వీడియో కాల్ చేపిస్తే చూపిస్తే పాపం చిన్న పిల్లలు అందరూ ఇక్కడ నా ఇంటికి వచ్చి కూర్చున్నారు. స్టూడెంట్ బస్సు అని చెప్పి బస్సు వేస్తున్నారు. దాంట్లో స్టూడెంట్ బస్సు అని పెట్టాం కానీ పెద్దవాళ్ళందరూ ఎక్కుతున్నారు. వీళ్ళకి అది ఉంచుంటాను కూడా ప్లేస్ లేదు. ఏంటి నా దగ్గరికి వచ్చిన అంతా కలిపి 1/4 కూడా రాదు. వాళ్ళే 60-70 మంది ఉన్నారు. స్కూల్ టైంకి అటు నుంచి బస్సు వేయాలనేది వీళ్ళ కోసం సెపరేట్ లేదు. అండ్ థింగ్స్ అండి, ఇప్పుడు లక్ష్మీ నరసింహపురం అని శివారు గ్రామాలు నందివాడ మండలంలో. ఓకే, అది ఎండ నుంచి రావాలి. అక్కడ ఓన్లీ ఎల్లనపురంలో ఒక్క దాంట్లోనే ఫుల్ అయిపోతుంది బస్సు. ఓకే, ఆ బస్సులోకి వీళ్ళు కాక మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కేస్తారు. అలాంటప్పుడు మరి కనీసం 2 బస్సులు ఉన్నాయండి, వాళ్ళకు బస్సు వేరే చేస్తున్నాను వీళ్ళ ఉద్దేశం. స్టూడెంట్స్ వరకే ఒక బస్సు ఎత్తే బాగుంటుంది అని తీసుకోలేదు. ఇవాళ కాదండి, అది రోజు ప్రాబ్లం. ఇవాళ ప్రాబ్లం వాళ్ళు అర్థమైందా? ఒక 2 నిమిషాలు జైల్లో పెట్టుకుంటే అదే టిష్యూని మనకి ఎప్పుడో దాకా దొరికిన చోట వేసుకోవాలి. ఓకే, కాలం పక్కన మాత్రం చెత్త వేయకూడదు. చెత్త ఎత్తే కనుక ఎవడన్నా ఇంటి ముందు వేసుకోమనండి, ఏదైనా వేసుకోమనండి. రే ఏనండి రే చెప్పకండి, అందరూ పడేస్తున్నారు. ఫస్ట్ బాగా పడేసే వాళ్ళని ఆపటం కూడా మీ బాధ్యత. మరి అది నాకు క్లీనప్ చేసి పెడితే మీ అందరికి కూడా చేద్దాం. మరో ప్రోగ్రాం పెట్టండి. మీరు అందరూ ఇంకా చాలా మంది ఉన్నారుగా,
మీ రోడ్డు మొత్తం క్లీన్ చేద్దాం రోజు, ఓకేనా? వస్తారా? వస్తారా అందరూ? ఎక్కడతారు వాళ్ళంతా క్లీనప్ చేద్దాం మరి. ఆ కాలం మొత్తం క్లీనప్ చేద్దాం, చెత్త ప్లేస్ ఏం లేకుండా. రెడీనా? సరే, నెక్స్ట్ వీక్ పెడతారా? మరి ఒకసారి చూడండి అందరూ. స్వతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు మీద భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సందర్భంగా గుడివాడ భారతీయ జనతా పార్టీ నాయకులు శనివారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గతంలో పాలకులు చేపట్టిన పలు నిర్మాణాలకు తమ కుటుంబ సభ్యులు పేర్లు పెట్టేవారని, అయితే ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల పేర్లను ప్రభుత్వ ప్రాజెక్టులకు నామకరణం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్యగాంధీ, ఎర్రబోతు అర్జున్, మాచెల్ల రామకృష్ణ, లింగం చెట్టిబాబు, బోనం గోపికతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ మన్యం దొర శ్రీ అల్లూరి సీతారామరాజు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, గతంలో ఎన్నడూ చేయనటువంటి గౌరవం ఇస్తూ ఈరోజు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని భోగాపురంలో గౌరవ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు ఇప్పుడే ప్రారంభోత్సవం చేశారు. వారికి భారతీయ జనతా పార్టీ తరఫున, గుడివాడ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో మనం అనేకం చూశాము. కేవలం కొంతమందికి మాత్రమే గౌరవం దక్కిస్తున్నటువంటి ప్రభుత్వం చూశాము. కానీ ఒక సామాన్యమైన ఛాయ్ వాలా ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్న పాత మరి ఈ దేశానికి ఎవరైతే సర్వీస్ చేశారో, స్వాతంత్రం కోసం అనేక మంది ఉద్యమాలు చేశారు, వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి అనేక విధాలుగా గౌరవిస్తూ మరి ఈరోజు అల్లూరి సీతారామరాజు పేరు మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడం ఒక గొప్ప శుభసూచకంగా భావిస్తూ, ఆంధ్ర రాష్ట్రానికి మణిదీపంగా ఆంధ్ర రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి తదనుగుణంగా మనకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింత ముందుకు పోవాలని చెప్పి అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సహకరించిన ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కానీ, మరి 3 పార్టీల కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తోటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం అండి. మరి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. మరి అలాంటి కార్యక్రమం నిర్వహించిన మహానుభావుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి మన భారతీయ జనతా పార్టీ తరఫున, మన భారతదేశ ప్రజల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఏదైనా ఇంత మహత్తరమైన కార్యక్రమానికి మరి కృషి మరి పట్టిన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ పేరు పేరు నమస్కారం లేదు. ఎందుకంటే మరి భోగాపురంలో మరి ఎయిర్పోర్ట్కి 16,000 కోట్లు మరి వెచ్చించి మరి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టడం మామూలు విషయం కాదు. ఆ ఎయిర్పోర్ట్ వల్ల మన రాష్ట్రం ఏ విధంగా డెవలప్మెంట్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఏదేమైనా ఈ కూటమి ప్రభుత్వం వల్ల మరి ఇలాంటి అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా మరి నరేంద్ర మోడీ గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మరి ఇలాంటి మహానీయుని ఎవరు గుర్తించలా. కానీ నరేంద్ర మోడీ గారి ఒకటే ఆలోచన, మరి ఎవరైనా గెలిస్తే వాళ్ళ తల్లిదండ్రుల మీద, వాళ్ళ అన్నయ్యల పేరు, వాళ్ళ పేరు, వీళ్ళ పేరు మీద పేర్లు పెడతా ఉంటారు. కానీ ఆ మహానుభావుడు మాత్రం మరి స్వతంత్రానికి మరి కృషి చేసిన, పాటు వేసిన అంత మహానీయులందరినీ స్మరించుకుంటూ అలాంటి పేరు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఏదైనా సరే అలాంటి మహానుభావుడు పేరు పెట్టినందుకు మా గుడివాడ భారతీయ జనతా పార్టీ తరఫున, అలాగే ప్రజల తరఫున మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇంత అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. ఆంధ్రప్రదేశ్లో
గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా సుమారు 6,000 కోట్ల రూపాయలతో భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం ధర్మంగా మరి ఆంధ్రప్రదేశ్కి ఇదే రోజున 18,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈ రోజున ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మనం ఇంతకు ముందు ఒకసారి కాంగ్రెస్ పాలనలో మనం గమనిస్తే రాజీవ్ ఎయిర్పోర్ట్, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్, ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు ఉండడం జరిగేది. కానీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని కింద మరి ఆయన ఎన్నికయ్యారో అప్పటి నుంచి కూడా వ్యవస్థ మారబడింది. మన యొక్క దేశ స్వాతంత్ర యోధుల యొక్క పేర్లను పెట్టి ఆ మహనీయుల్ని మనందరం కూడా స్మరణకు తెచ్చుకునే విధంగా మరి భారతీయ జనతా పార్టీ ముందడుగు చేస్తూ జరుగుతుంది. ఇదే విధంగా రానున్న కాలంలో కూడా ప్రధానమంత్రిగా మోడీ గారు త్రిమూర్తులైనటువంటి మరి భారత ప్రధాని, మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి ఆంధ్ర రాష్ట్రం మరింతగా ముందుకు సాగాలని, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి హాజరైన నా తోటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు గుడివాడ బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి తరఫున చేస్తున్న పనులన్నిటికీ సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ అల్లూరు సీతారామరాజు గారు మన మన్యం వీరుడు, మన్యం ద్వారా ఆయన చేసిన స్వాతంత్ర సమర యోధునికి సంతోషకరం, చాలా బాధాకరం ఆయన మరణించడం. మొన్న ఈ మధ్య మోడీ గారు భీమవరంలో అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం ప్రతిష్టంగా బాగా నెరవేర్చారు. ఆయన పన్ను కట్టుకుని ఇక్కడికి వచ్చి నెరవేర్చినందుకు ఆయనకి ఆంధ్ర వచ్చి ఇక్కడ విమానాశ్రయానికి వచ్చి ప్రారంభోత్సవానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ నా శుభాభివందనాలు. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన భారతీయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన ఘనత మన బీజేపీ పార్టీకే చెందింది. మన మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి గుర్తింపు కలిగిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మన ఆంధ్రప్రదేశ్కి రావడం మన భారతీయ జనతా పార్టీ మిత్రులందరూ గర్వించదగ్గ విషయం అండి. భారతీయులే కాదు, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించదగ్గాలి. ఎందుకంటే ఇంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ రావడం ఎంతో మందికి, యువతకి ఉద్యోగాలు వస్తాయి. మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు, చుట్టుపక్కల ఎక్కడికో మనం వెళ్ళి యువత ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. అలాంటిది మన ఏరియాలో, మన ఆంధ్రాలోనే మన పిల్లలు రేపొద్దున పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు మనందరికీ కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పెరుగుతున్న బియ్యం ధరల నేపథ్యంలో సామాన్య ప్రజలకు తగ్గింపు ధరలకు నాణ్యమైన బియ్యం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయాల కౌంటర్ ను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శనివారం రైతు బజార్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మిల్లర్ల సహాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపారు. రైతు బజార్లో స్టీమ్ బీపీటీ బియ్యం కిలో 52 రూపాయలు, బీపీటీ బియ్యం కిలో 50 రూపాయలకు అందుబాటులో ఉంచినట్లుగా వెల్లడించారు. అనంతరం రైతు బజార్ను పరిశీలించిన ఎమ్మెల్యే రైతులు, వ్యాపారులు, వినియోగదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర, ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సంతోషంగా ఉండాలని లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు. అందరికీ కూడా మరి ఏదైతే బియ్యం ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులో ఉండేటువంటి రేట్లో ఉండాలని లక్ష్యంతో ఈ రోజున మరి ఏదైతే ప్రీమియం క్వాలిటీ ఉంటుందో ఆ రైస్ అంతటినీ కూడా ఈ రోజున రైతు బజార్లు, అలాగే మిల్లర్స్ ద్వారా మరి తక్కువ ధరకి, మార్కెట్లో ఉండేటువంటి ధర కన్నా 10 రూపాయలు తగ్గించి అమ్మే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తప్పకుండా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క అంశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం అంటేనే పేద ప్రజల యొక్క ప్రభుత్వం,
సామాన్య ప్రజలకి అండగా నిలిచేటువంటి ఏకైక ప్రభుత్వం మన కూటమి. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా పేద ప్రజలకు, ముఖ్యంగా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఈ రోజున ప్రతి విషయంలో కూడా అండగా నిలుస్తూ ఉంది. రైతులను తీసుకోవచ్చు, తుఫాన్లు, వరదలు వచ్చినటువంటి సందర్భంలో వెంటనే స్పందించి వారందరికీ కూడా అండగా నిలిచి, మరి పంట పొలాలు దెబ్బతింటే వారందరికీ కూడా వెంటనే ఎన్యూమరేషన్ చేయించి మరి వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేసేటువంటి విషయం కానీ, పంట నష్ట పరిహారం వెంటనే అందించేటువంటి విషయం కానివ్వండి, లేదంటే ఇన్సూరెన్స్ అందించేటువంటి విషయంలో కానివ్వండి, అలాగే ధాన్యాన్ని కనుక రైతులు అమ్ముకుంటే వెంటనే వారి అకౌంట్లో డబ్బులు పడే విధానం విషయంలో కానివ్వండి, 24 గంటల్లో పడేటువంటి విషయంలో కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా అన్ని రంగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. మరి ఆ రోజున కూడా మన తెలుగుదేశం పార్టీ హయాంలోనే కట్టించడం జరిగిందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఈ రోజున మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా, సామాన్య ప్రజలందరికీ కూడా ముఖ్యంగా అండగా నిలిచే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 1వ తేదీ వచ్చిందంటే ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంటుందన్న ఎమ్మెల్యే వెనగళ్ల రాము. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా 1వ తేదీ ఉదయం 6 గంటలకల్లా లబ్ధిదారులందరికీ పెన్షన్ అందించే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ వెల్లడి. నేడు ప్రారంభమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన గుడివాడ భారతీయ జనతా పార్టీ నాయకులు. గత పాలకులు కుటుంబం సభ్యుల పేర్లు పెడితే మోడీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల పేర్లు పెడుతున్నారంటూ వెల్లడి. గ్రామాల్లో బస్సు సర్వీస్ సరిగా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థుల ఆవేదన. ఎమ్మెల్యే రామును కలిసి బస్ సర్వీస్ పెంచాలంటూ విజ్ఞప్తి. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు బస్ సర్వీస్ త్వరలోనే పెంచుతామంటూ ఎమ్మెల్యే హామీ. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.